అండ్ వర్క్. ఏబిపిఎస్సి గ్రూప్ 2 నుంచి మెంటల్ అబిలిటీ సెక్షన్ నుంచి మనకి ఫ్యూ చాప్టర్స్ మనకి ఉన్నవి ఏంటంటే అర్థమెటిక్ కంప్లీట్గా ఉంటుంది, అలాగే రీజనింగ్ కొన్ని ఫ్యూ సెలెక్టెడ్ టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో భాగంగా మనం అర్థమెటిక్ని మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటూ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్గా టైం అండ్ వర్క్ మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఇది చాలామంది డిఫికల్టీ ఫీల్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మనం వాడే మెథడు యూనిటీ మెథడ్ లేదా ఎల్సిఎం మెథడ్ లేదా ఎఫిషియన్సీ మెథడ్ని వాడి మనం చాలా ఈజీగా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. దీని నుంచి దీంట్లో దానికి అనుగుణంగా కొంత థియరీ పార్ట్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. దీంట్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేదాన్ని. అసలు టైం అండ్ వర్క్ మనకి అంటే ఒక వర్క్ ఏదైనా పని చేయాలి అంటే ఒక మనిషికి 1 డే వర్క్ ఇస్ కాల్డ్ ఎఫిషియన్సీ. 1 డే వర్క్ ఇస్ కాల్డ్ ఎఫిషియన్సీ. ఒక రోజులో చేసిన పనిని మనం అతని యొక్క ఎఫిషియన్సీగా తీసుకుంటున్నాం. అక్కడ మన కాన్సెప్ట్లో చూస్తే 1 డే వర్క్ ఇస్ కాల్డ్ ఎఫిషియన్సీ, సామర్థ్యము. ఒక రోజులో చేసిన పనిని ఒక వ్యక్తి ఒక రోజులో చేసిన పనిని సామర్థ్యము అంటాము. ఓకేనా? ఒక వ్యక్తి ఒక రోజులో చేసిన పనిని సామర్థ్యము అంటాము. ఎఫిషియన్సీ అంటే సామర్థ్యము. మనకి ఒక రోజులో ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం లేదా ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్లయితే అతను ఏదైనా పనిని తక్కువ రోజుల్లో చేయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 ఏబిపిఎస్సి ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే దానిలో మన ఎఫిషియన్సీ, కొంతమందికి ఎఫిషియన్సీ స్కిల్ క్యాప్చరింగ్ కెపాసిటీ, దాన్ని ఎఫిషియన్సీ సింపుల్ చెప్పాలంటే మన లాంగ్వేజ్ మనకి అదర్ వేలు థింకింగ్ చేస్తే అతను ఆ పనిని ఎగ్జామ్లో క్రాక్ చేయడానికి కావాల్సిన జనరల్ స్టడీస్ సిలబస్ని వితిన్ షార్ట్ పీరియడ్లో క్యాచ్ చేసి 1 or 2 yearsలో క్రాక్ చేసే వాళ్ళు ఉన్నారు, 6 monthsలో క్రాక్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ మోర్, కేపబిలిటీ ఈజ్ మోర్. ఎఫిషియన్సీ అనేది కేపబిలిటీ ఎప్పుడైతే ఎక్కువైందో వాళ్ళు తక్కువ పీరియడ్లో చేయగలుగుతారు. ఇక్కడ అదే రిలేషన్ మనం వాడతాం టైం అండ్ వర్క్లో. ఇతను ఇంత టైంలో ఎంత వర్క్ చేయగలుగుతాడు అనేది ఇక్కడ మన కాన్సెప్ట్. ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ టైం అండ్ వర్క్లో ఒక మనిషి కానీ ఒక మిషన్ కానీ ఎంత టైంలో ఎంత పని చేయగలుగుతారు అనేది ఇక్కడ మన కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎక్స్ డేస్ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ వై డేస్. దెన్ మన ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు జనరల్ కాన్సెప్ట్ మనం ఏదైతే వాడతాం బేసిక్ కాన్సెప్ట్ వాడేటప్పుడు ఏస్ 1 day వర్క్ మనం కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏస్ 1 day వర్క్ కావాలంటే మనకి ఏస్ 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/x అవుతుంది. ఏస్ 1 day వర్క్ ఈక్వల్ టు ఏ ఒక ఎక్స్ డేస్లో ఈ పనిని చేయగలుగుతున్నట్లయితే ఏ యొక్క 1 day వర్క్ ఎంత అంటే 1/x అవుతుంది. అలాగే బి can do the same work in y days. B can do the same work in y days. Then B's 1 day work ఎంత అవుతుందంటే 1/y అవుతుంది. B's 1 day work ఎంత అవుతుంది? 1 day work లేదా B ఒక రోజు పని 1/y అవుతుంది. B యొక్క ఒక రోజు పని ఎంత 1/y అవుతుంది. అంతే ఆపోజిట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం వాడే కాన్సెప్ట్ ఇప్పుడు ఇద్దరు కలిసి మన జనరల్ కాన్సెప్ట్లు ఏమడుగుతారంటే ఏ ఒక్కరోజు పని ఎంత అడుగుతాడు, ఏ 1 day సింపుల్గా ఇవ్వాలనుకోండి. చాలా సింపుల్ ఎగ్జామ్స్లో 10th class బేస్ మీద ఇచ్చేది ఎస్ఎస్సి జీడీలో కానీ ఒకవేళ అలాంటి అప్పుడు ఏం చేస్తారు, కొంచెం సందర్భాలు ఇచ్చారు. జే కెన్ డూ ద వర్క్ ఇన్ 10 days. అయితే 1 day వర్క్ ఎంత 1/10. ఎందుకు 1/x. బి కెన్ డూ ద వర్క్ ఇన్ 20 days. దెన్ హిజ్ 1 day వర్క్ ఈజ్ వాట్ 1/20. ఓకే, బి యొక్క 1 day వర్క్ 1/20. అదే ఇద్దరూ కలిసి ఒక వర్క్ని చేయాలనుకుందండి. ఇద్దరూ కలిసి ఆ వర్క్ని సేమ్ వర్క్ని ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎక్స్ డేస్, బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ వై డేస్. దెన్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అని అంటప్పుడు దీనికి ఒక ఫార్ములా డెరైవ్ చేస్తాం. కానీ మనం వాడే మెథడ్ కాన్సెప్చువల్లీ ఎల్సిఎం మెథడ్ లేదా ఎఫిషియన్సీ మెథడ్ మనం వాడతాం. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ ప్రకారంగా చూసినట్లయితే ఒకసారి ఇది కూడా స్టడీ చేద్దాం. A can do the work in X days, B can do the work same piece of work in Y days. Then A plus B together can complete the work in how many days? First A plus B 1 day work మనం తీసుకుందాం. 1/x plus 1/y. ఇది A plus B యొక్క 1 day work. 1 day work. This equal to what? LCM XY తీసుకున్నట్లయితే Y plus X. ఇది 1 day work. ఓకే,
మరి a ప్లస్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే ఇన్వర్స్ టైమ్ ఈక్వల్ టు xy బై x ప్లస్ y అంటే a కెన్ డూ ఏ వర్క్ ఇన్ x days, then is 1 day work is 1 by x. If a can do the work in 1 by x days, then if a can do the work in if a can do 1 day, if a can do work in okay, just confusion. If a can do the 1 by n work in x days, 1 by n work in 1 day, then is you can complete the work in how many days? 1 by n means inverse n days. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక రోజులో 1 by 10 వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఇతను ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ చేయగలడు అంటే 10 days. బి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 1 by 20 days. 1 డేలో 1 by 20 డేస్ 1 by 20 చేస్తాడు వర్క్. 1 by 20 అనేది పోర్షన్ వర్క్ చేస్తే 1 డేలో ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడంటే 20 డేస్లో ఫినిష్ చేస్తాడు అని మనం తీసుకుంటాం ఇన్వర్స్. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మనకి చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అలాగే అందరూ ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఫార్ములా వాడతాం. ఒక 2 ఫార్ములాస్ నేర్చుకోండి, మనకి ఏం ఇబ్బంది ఉండదు. టోటల్ వర్క్ ఈక్వల్ టు టోటల్ వర్క్ లేదా మొత్తం పని ఈక్వల్ టు టోటల్ వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. టైం ఇంటూ ఎఫిషియన్సీ. దీనిని మొత్తం పని తెలుగులో రాసుకుంటే మొత్తం పని ఈక్వల్ టు కాలము ఇంటూ లేదా రోజులు, టైం ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్గా రాసుకోవచ్చు, మరియు సామర్థ్యము అని తీసుకుంటాం. ఈ సామర్థ్యాన్ని మనం ఈ ఫర్ ఈతో ఎఫిషియన్సీ కూడా ఈతో డినోట్ చేసుకోవచ్చు. ఇది ఫార్ములా. ఈ ఫార్ములానే మనం వాడతాం ఈ కాన్సెప్ట్ మొత్తంగా కూడా. టైం అండ్ వర్క్ మొత్తంగా వాడేది టోటల్ వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. మనం చూడండి, టోటల్ వర్క్ అనేది కాన్స్టెంట్ ఉంటే టైంకి ఎఫిషియన్సీకి రిలేషన్ ఎలా ఉంటుంది? ఎఫిషియన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఆర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ డేస్గా రాసుకోవచ్చు. ఎఫిషియన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ డేస్ అవుతుంది ఈ ఫార్ములా నుంచి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్ లెవెల్లోనూ చదువుతూ ఉంటాము. ఇఫ్ P is proportional to 1 by Q, if P is proportional to 1 by Q, that means P is inversely proportional to Q, then we can write proportionality constant K into 1 by Q అని రాస్తాం. అంటే P into Q ఈక్వల్ టు దీని నుంచి ఏమొస్తుంది? K. అంటే PQ ఈక్వల్ టు K ఏంటంటే K అనేది కాన్స్టెంట్గా తీసుకున్నప్పుడు ఇవి రెండు రిలేషన్ ఎలా ఉన్నాయి? దీని నుంచి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. దాన్నే ఇక్కడ మనం అప్లై చేసాం. టోటల్ వర్క్ ఈక్వల్ టైం ఇంటూ ఎఫిషియన్సీ. కాబట్టి ఎఫిషియన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిషియన్సీ ఏ కెన్ డూ ద వర్క్ 2 times మోర్ దాన్ ఏ. అంటే వాడి యొక్క ఎఫిషియన్సీ 2 రెట్లు ఎక్కువగా ఉంది. ఏ 2 రెట్లు సామర్థ్యంతో బి కన్నా వర్క్ చేయగలిగినట్లయితే, అంటే ఇప్పుడు ఏ అనే ఒక పర్సన్ బి అనే పర్సన్ 2 రెట్లు సామర్థ్యంతో చేయగలుగుతాడు. అంటే ఇది 1% 1 పార్ట్ ఉంటే ఇవి డబల్ ఉంటున్నాడు ఎఫిషియన్సీ. ఇలాంటి ఎఫిషియన్సీ 2:1 ఉంటే టైంని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1/2:1/1. దిస్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 1:2 అంటే ఎంత వచ్చింది? 1:2. మనం దీన్ని కన్సిడర్ చేయం కాబట్టి పర్సంటేజ్ వైపు చూస్తే 1:2 అంటే ఇన్వర్స్ అవుతుంది. సో 3:2 అనేది ఎఫిషియన్సీ అనుకోండి. ఏకి బికి ఎఫిషియన్సీ, A:B ఎఫిషియన్సీ. అవర్ టైంని ఏ విధంగా రాసుకోవచ్చు? 2:3. దిస్ ఈజ్ ద రిలేషన్, ద గ్రేట్ గుడ్ రిలేషన్. ద బెస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎఫిషియన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ డేస్. ఈ కాన్సెప్ట్ మనం అప్లై చేసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ మనం ఇందులో చేసుకుంటూ వచ్చేయచ్చు. 80% ప్రాబ్లమ్స్ మనం ఈ కాన్సెప్ట్ వాడే చేస్తాం. అలాగే జస్ట్ ఒక చైన్ రూల్ కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. చైన్ రూల్ M1 D1 H1 E1 by W1 is equal to M2 D2 H2 E2 by W2. ఇది ఒక కాన్సెప్ట్. ఓకే, ఈ ఫార్ములా మనం అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడ చైన్ రూల్లో వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ M1 పర్సన్స్, M1 అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ మెన్, M1 అనేది నెంబర్ ఆఫ్ మెన్ ఆర్ ఉమెన్ ఏదైనా కావచ్చు, నెంబర్ ఆఫ్ పర్సన్స్. డే 1 అనేది నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఫస్ట్ కేసు. H1 అనేది నెంబర్ ఆఫ్ అవర్స్. అలాగే E1 అనేది ఎఫిషియన్సీ ఇన్ ఫస్ట్ కేసు, ఎఫిషియన్సీ. W1 అనేది వర్క్ ఇన్ ఫస్ట్ కేసు, టోటల్ వర్క్ ఇన్ ఫస్ట్ కేసు. ఈ విధంగా తీసుకుంటాం. ఏంటి, M1 పర్సన్స్ కెన్ డూ ఏ W1 వర్క్ ఇన్ D1 డేస్ ఆఫ్ H1 అవర్స్ with efficiency E1. Then M2 persons can do the W2 work in D2 days of H2 hours of E2 efficiency అని తీసుకోవచ్చు. అంటే M2 పర్సన్స్ W2 వర్క్ని D2 డేస్ మరియు H2 అవర్స్లో విత్ E2 ఎఫిషియన్సీ, E2 సామర్థ్యంతో చేసినట్లయితే అని క్వశ్చన్స్ ఇస్తాడు. ఏ విధంగా చేస్తాడంటే ఈ ఫార్ములాకి ఏదో పారామీటర్ మిస్ చేస్తాడు, రెండో పారామీటర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఒక పారామీటర్ ఎప్పుడంతే దాన్ని ఇంకా సింపుల్గా రాయాలంటే, ఒకవేళ వర్క్ కాన్స్టెంట్ అయ్యింది, హవర్స్ అనేది ఇవ్వలేదు, ఎఫిషియన్సీ ఇవ్వలేదు, అలాంటప్పుడు M1 D1 ఈక్వల్ టు M2 D2 ఎక్కువ ఈ మోడల్లో వచ్చేస్తూ ఉంటాయి. ఇంత రాకుండా ఇదంతా ఏంటి ఓవరాల్ అని రాస్తాను ఫార్ములా. ఒకవేళ M1 ఇచ్చి మనుషుల్ని, పర్సన్స్ ఇచ్చి, వ్యక్తులు ఇచ్చి, W1 వర్క్ ఇచ్చి, D1 ఇచ్చి ఎఫిషియన్సీ ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ M1 D1 బై W1 ఇలా రాసుకోవచ్చు. అప్పుడు M1 D1 బై అంటే ఇవ్వలేదంటే ఇంకా కాన్స్టెంట్ M1 D1 బై W1 ఇక్కడ M2 D2 బై W2. నేను ఇక్కడ M1 D1 ఇక్కడ M2 D2 రాశాను. దానికి ఏంటి, అవర్స్లో మనం మెన్షన్ చేయలేదు, ఎఫిషియన్సీస్ సేమ్ అనేసి వదిలేశాడు, వర్క్ కూడా W1 W2 సేమ్ అన్నప్పుడు M1 D1 కూడా M2 D2 అవుతుంది. అలాగే M1 D1 బై W1 కూడా M2 D2 బై W2. ఇప్పుడు అవర్స్ మెన్షన్ చేయకుండా ఎఫిషియన్సీస్ బోత్ సైడ్స్ సేమ్ అయినప్పుడు ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అంటే వర్క్ 2 కేసెస్లో డిఫరెంట్గా ఉన్నప్పుడు 2 కేసెస్ కంపారిజన్కి చైన్ రూల్ మనం వాడతాం. ఈ ఫార్ములాస్ కూడా మనం తెలుసుకున్నట్లయితే M1 అనేది నెంబర్ ఆఫ్ మెన్, M అనేది నెంబర్ ఆఫ్ మెన్ ఆర్ ఉమెన్ పర్సన్స్ గురించి, బాయ్స్ ఏదైనా వచ్చాడా, బాయ్స్ కానీ ఏదైనా వచ్చి, దీని నుంచి మనకి డిఫరెంట్ మోడల్స్ మనం చూసినట్లయితే మనకి అలాగే ఏ కెన్ డూ ద పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తాను, ఇక్కడ ఇందాక ఏం చెప్పాను, ఏ యొక్క 1 డే వర్క్, ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ X అంటే 1/X అయింది, అండ్ B కెన్ డూ ద వర్క్ ఇన్ Y అయితే 1/Y అన్నాను. టుగెదర్ A+B అయితే రెండు యాడ్ చేస్తే 1 డే వరకు ఏమొస్తుంది, టోటల్ వర్క్ ఎంత వస్తుంది, ఎన్ని రోజులు ఫినిష్ చేయగలను, XY/X+Y అన్నాం. టోటల్ వర్క్ ఎన్ని రోజులు ఫినిష్ చేస్తారు, A+B టుగెదర్ XY/X+Y అని చేయొచ్చు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 10 days అండ్ B కెన్ డూ ద వర్క్ ఇన్ 15 days అనేది తీసుకుందాం. ఇప్పుడు A+B టుగెదర్ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలరు అని అడుగుతున్నాడు. ఏ ఒక పనిని 10 రోజుల్లోనూ, B మరొక అదే పనిని 15 రోజుల్లోనూ చేయగలిగినట్లయితే ఏ మరియు B ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలరు అని అడుగుతాడు. ఎలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే A+B టుగెదర్ అంటే ఏ 10 days కాబట్టి మన ఫార్ములా ఏంటి, టైం పీరియడ్ కావాలి, XY/X+Y, టైం T ఈక్వల్ టు XY/X+Y. దట్ 10 × 15/10 + 15. This equal what? 10 × 15/25. So 5 3 5 5 and 5 2 2 3 6 డేస్లో ఇద్దరు కలిసి ఈ వర్క్ని ఫినిష్ చేయగలరు. నేను దీనినే ఎల్సిఎం మెథడ్ లేదా ఎఫిషియన్సీ మెథడ్ లేదా యూనిటీ మెథడ్ అని వాడతారు దాని పేరు. దీన్ని మనం వాడితే ఎలా చేయొచ్చు, దీనికి ఏమీ లేదు, రెండింటికి 10 15 ఎల్సిఎం తీసుకుందాం. ఫస్ట్ మనకు తెలిసిన మెథడ్ ఏంటి, 10కి 15కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి మామూలుగా తెలిసిన కాన్సెప్ట్ ఈ విధంగా తీసుకొని 2 తీసుకొని చేస్తాం. ఆ విధంగా చేయొచ్చు. మనకు కావాల్సింది షార్ట్ కట్ మెథడ్ కావాలి కాబట్టి ఇక్కడ 15 అనేది లార్జర్ నెంబర్, అయ్యి 2 నెంబర్స్లో 15 అనేది లార్జర్ నెంబర్. 15 10తో క్యాన్సిల్ అవుతుంది, అవ్వట్లేదు. 15 నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్కి వెళ్తాం, అంటే 15 1 అయింది, 15 2కి వెళ్తాం, అలా అవ్వకపోతే 3కి వెళ్తాం, అలా వెళ్తూ అది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. 15 2 ఎంత 30 అనేది 10 అనేది 30లో ఎన్నిసార్లు పోతుంది, 3 times పోతుంది కాబట్టి 30 ఇది ఎల్సిఎం, రెండు క్యాన్సిల్ చేయగలుగుతున్నాం.
కాబట్టి 10 into 3 30, 15 into 2 30. దిస్ ఈక్వల్ వాట్? టోటల్ వర్క్గా మనం దీన్ని కన్సిడర్ చేస్తాం. దీన్ని టోటల్ వర్క్గా వీ కెన్ కన్సిడర్ దిస్ ఎల్సిఎం యాజ్ టోటల్ వర్క్. అండ్ ఇక్కడ ఏదైతే క్యాన్సిలేషన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వీటిని ఎఫిషియన్సీగా మనం కన్సిడర్ చేస్తాం. వీటిని అంటే ఇక్కడ ఏంటి, ఏ యొక్క ఎఫిషియన్సీ 3, బి యొక్క ఎఫిషియన్సీ 2. ఇప్పుడు మనకి తెలిసిన ఫార్ములా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. టోటల్ వర్క్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ లేదా నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ టైం నెంబర్ ఆఫ్ డేస్గా తీసుకుంటాం. టైం ఇంటూ ఎఫిషియన్సీ తీసుకుంటే మనకు కావాల్సింది ఇద్దరం కలిసి ఎన్ని రోజుల్లో చేయగలనేది ఏంటి, టైం కావాలి. టైం టీ అని తీసుకుంటే టైం టీ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీగా రాసుకోవచ్చా? దిస్ ఈక్వల్ టోటల్ వర్క్ ఎంత 30 బై ఎఫిషియన్సీ ఎంత, ఏ ఎఫిషియన్సీ 3 అండ్ బి ఎఫిషియన్సీ ఎంత 2. 3 by 30 by 3 plus 2, 30 by 5. This equal what? 5, 6 ja. ఓకే, 6 డేస్లో ఫినిష్ చేయగలుగుతున్నారు. ఓకే, అంటే సేమ్ అని ఇక్కడ సేమ్ 6 డేస్, ఇక్కడ సేమ్ 6 డేస్. అవునా, యంత్ర మోడల్ బేసిక్ మోడల్ అని చెప్తున్నాను. యంత్ర మోడల్ చూసినట్లయితే ఇద్దరు పర్సన్స్ ఇస్తారు ఒక్కొక్కసారి. ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి. ఏ ప్లస్ బి అనే వ్యక్తులు ఇద్దరు కలిసి 10 డేస్లో వర్క్ చేశారు. ఏ ఒక్కడే 15 డేస్లో వర్క్ చేశాడు. దెన్ బి ఎలోన్ కెన్ డూ ద వర్కింగ్. బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు అని అడుగుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో బేసిక్ మోడల్లో అడిగేటప్పుడు ఏ విధంగా అడుగుతాడు, ఏ ప్లస్ బి అంటే ఇద్దరు పర్సన్లు కలిపి ఇన్ని రోజులు చేయగలరు ఫర్ సమ్ X డేస్లో. అండ్ అందులో ఒక పర్సన్ తీసుకొని కొన్ని డేస్లో చేయగలడు, ఇతర పర్సన్ ఎన్ని రోజులు చేయగలరు అడుగుతాడు. ఇలాంటప్పుడు మనకి ఒక ఫార్ములా ఏంటంటే టైము టీ ఈక్వల్ టు XY బై Y మైనస్ X. ఎలోన్ చేయాలనుకున్నాడు, బి ఎలోన్ చేయాలంటే ఒకడే. ఏ ప్లస్ బి 10 డేస్, ఏ ఎలోన్ 15 డేస్ చేస్తే బి ఎలోన్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు XY బై Y మైనస్ ఒక్కడే చేయవలసినప్పుడు XY బై Y మైనస్ X. ఎందుకు, Y అనేది ఏది లార్జ్ ఉంటే అది నెంబర్ తీసుకుంటాం. ఒక్కడే చేసినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, అందుకే ఇది Y, ఇది X. ఒక్కడే చేసినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటే, ఇద్దరు కలిపి చేసినప్పుడు తక్కువ టైం తీసుకుంటుంది. మనకు తెలిసిందే, జనరల్ ప్రిన్సిపల్ అప్లై చేయండి అంతే. టైం ఈక్వల్ XY బై Y మైనస్ X అయింది. దీనికి నేను ఇలా చేస్తే టైం పీరియడ్ ఎంత అవుతుంది, 10 into 15 బై ఇద్దరు కలిపి అక్కడ ఎవరో బి చేసేది టైం పీరియడ్ అంతకాలం చేయగలదు. 10 into 15 బై Y అంటే లార్జ్ నెంబర్ అంటే 15 మైనస్ 10. దిస్ ఈక్వల్ టు 10 into 15 బై 5. 5 2 జా 10 కాబట్టి 215. 30 డేస్లో బి ఒక్కడే, బి ఎలోన్ కెన్ డూ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, ఒక్కడే 30 డేస్లో చేయగలరు. నేను దీన్ని ఎల్సిఎం మెథడ్ లేదా ఎఫిషియన్సీ మెథడ్ వాడి చేస్తాను. ఏ ప్లస్ బి కెన్ టుగెదర్ కెన్ డూ ద వర్క్ ఇన్ 10 డేస్ అనుకుందాం. ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 15 డేస్. ఈ రెండు వచ్చాయి కాబట్టి రెండింటికి ఎల్సిఎం తీసుకుందాం. ఏది వచ్చింది ఇందాక చెప్పాం, 15 2 జా 30 కాబట్టి 30 ఎల్సిఎం తీసుకుంటే 10 3 15 2. దిస్ ఈజ్ వాట్ టోటల్ వర్క్, దిస్ ఈజ్ ఎఫిషియన్సీ. ఓకేనా, ఇది ఎఫిషియన్సీ. అయితే ఇప్పుడు మనకి ఏం చేయాలి, మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సిన టైం ఈక్వల్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఈ మెథడ్ నేను వాడుతున్నాను, అన్నింటికి ఇదే ఫార్ములా వాడేస్తాను నేను. టైం ఈక్వల్ ఎంత టైం తీసుకుంటారనే దానికి ఎవరికైనా సరే, ఎవరికైనా ఏ ప్లస్ బి కావచ్చు, ఓన్లీ ఏ కావచ్చు, ఓన్లీ బి కావచ్చు. టైం మాత్రం టోటల్ వర్క్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఆల్వేజ్ ఎప్పుడు ఎల్సిఎం ఏదైతే ఉందో అదే. ఎఫిషియన్సీ ఇండివిజువల్ ఎఫిషియన్సీ వచ్చింది. కానీ మనకి ఇక్కడ చూడండి, మనకి బి ఎలోన్ ఎన్ని రోజుల్లో చేయగలని అడిగాడు. బి యొక్క ఎఫిషియన్సీ ఇప్పుడు బి కావాలంటే బి ఎఫిషియన్సీ మనం కన్సిడర్ చేసి సరిపోతుంది. అదే వర్క్ మారదు. టోటల్ వర్క్ అనేది ఇక్కడ ఏదైతే ఉందో అదే వర్క్ ఉంటుంది. ఏ ప్లస్ బి చేసినా అదే వర్క్, ఏ చేసినా అదే వర్క్, బి చేసినా అదే వర్క్. కాబట్టి టైం ఈక్వల్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టైం ఈక్వల్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. కానీ ఇక్కడ ఎఫిషియన్సీ ఏది తీసుకుంటాం, బి ఎలోన్ కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే వర్క్ అనేది ఇక్కడ మారట్లేదు, టోటల్ వర్క్ అనేది మారట్లేదు. ఏ ఇండివిజువల్గా చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలడు అదే వర్క్ని, బి ఇండివిజువల్ చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలడు అదే వర్క్ని. ఏ ఇండివిజువల్ చేస్తే 15 రోజుల్లో చేయగలడు, ఏ ప్లస్ బి చేస్తే అదే 30 యూనిట్స్. ఇది యూనిట్స్గా మనం తీసుకుంటే ఎల్సిఎం అనే దాన్ని 30 యూనిట్స్గా తీసుకున్నాం. ఇక్కడ మెథడ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం షార్ట్కట్ కోసం చేస్తున్నాం. ఏ 15 డేస్లో ఈ 30 యూనిట్స్ వర్కింగ్ చేస్తే ఏ ప్లస్ బి 10 డేస్లో చేస్తాడు. కానీ బి ఎన్ని రోజుల్లో చేయగలడు అంటే
బి చేయడానికి టైం ఈక్వల్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత అనుకున్నాం? ఇక్కడ ఎఫిషియన్సీ బి యొక్క ఎఫిషియన్సీ మనకు కావాలి. బి యొక్క ఎఫిషియన్సీ మనకు కావాలంటే ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత 3, ఏ ఎఫిషియన్సీ 2. కాబట్టి ఏ ప్లస్ బిలో నుంచి ఏ తీస్తే బి ఎఫిషియన్సీ వస్తుంది కదా. ఏ ప్లస్ బిలో నుంచి ఏ తీసేస్తే బిఏ కదా మిగులుతుంది. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ కావాలంటే ఏ ప్లస్ బి మైనస్ ఏ దిస్ ఈక్వల్ ఏ ప్లస్ బి అంటే ఎఫిషియన్సీ ఎంత ఉంది? ఇది 3 మైనస్ ఏ ఎఫిషియన్సీ ఎంత 2. సో దిస్ ఈక్వల్ వాట్ 1. బి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 1 వచ్చింది. కాబట్టి టైం టేకన్ ఈక్వల్ టు టోటల్ వర్క్ 30 బై ఎఫిషియన్సీ ఎంత? ఫార్ములా ఉండదు. ఎఫిషియన్సీ ఎంత? 1. 30 days తీసుకుంటుంది. ఎక్కడ ఎంత వచ్చింది? బిలోను ఫార్ములా 1 అదే వచ్చింది. సో నేను ఇక్కడ మన కాన్సెప్ట్లో అప్లై చేసేటప్పుడు ఎల్సిఎం అనే దాన్ని ఏదైతే తీసుకున్నాం దాని టోటల్ వర్క్. ఆ టోటల్ వర్క్ అనేది ఓవరాల్ ఏ ప్లస్ బి చేసినా, ఏ ప్లస్ బి ప్లస్ సి చేసినా, ఏ చేసినా, బి చేసినా, బి ఎలోన్ చేసినా, సి ఎలోన్ చేసినా ఏదైనప్పటికీ టోటల్ వర్క్ అనేది కాన్స్టెంట్. ఆ విధంగా ఎగ్జ్యూమ్ చేసుకుంటాం. అప్పుడు మనం వర్క్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. ఓకే, దీని నుంచి మనం డిఫరెంట్ మోడల్స్ మనం నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.